బ్లడ్లో కొలెస్ట్రాల్ మనం తగ్గించుకోవడానికి ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. ముఖ్యంగా ఫైబర్, పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్నవి, ఫ్రూట్స్ కానివ్వండి, హోల్ ఫ్రూట్ లాగా జ్యూసెస్ కంటే కూడా తీసుకోవడం, ఆయిల్ ఫ్రై ఐటమ్స్ కానివ్వండి అవి తగ్గించుకోవడము, స్టీము లేకపోతే ఈ గ్రిల్డ్ కానీ లేకపోతే బాయిల్డ్ కానీ ఇటువంటి పద్ధతులకు మనం వెళ్ళాలి. ఫ్రై ఐటమ్స్, డీప్ ఫ్రైస్ అవన్నీ కూడా తగ్గించుకోగలగాలి. దాంతోపాటుగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కానీ నేచురల్గా వచ్చే విధంగా ఈ వాల్నట్స్ కానివ్వండి, డ్రై ఫ్రూట్స్లో కొన్నిట్లో వాల్నట్స్లో ఉంటాయి. అలాగే కొన్ని మనము ఈ ఫుడ్ హ్యాబిట్స్లో ముఖ్యంగా మీకు చెప్పినట్టుగా నాన్ వెజిటేరియన్లో ఈ ఫిష్లో ఎక్కువగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, అదేవిధంగా తీసుకోవచ్చు. అలాగే విటమిన్ రూపంలో ఒమేగా 3 ఫ్యాటీస్ కొంతవరకే హెల్ప్ చేస్తాయి అన్నట్టుగా స్టడీస్ చెప్తా ఉన్నాయి. దాంతో పాటుగా మనము ఈ ఫిజికల్ యాక్టివిటీ అంటే రెగ్యులర్గా వాకింగ్ అనేది 30 to 45 మినిట్స్ రెగ్యులర్గా చేయాలి. తద్వారా మనకు బ్లడ్లో కొవ్వు అది తగ్గుతూ దాంతోపాటు హార్ట్ పరంగా ఇబ్బందులు రాకుండా ఉంటాయి. దాంతోపాటుగా మనము స్ట్రెస్ కాంపోనెంట్ అంటే ఈ యొక్క స్ట్రెస్ని, మన యొక్క ఫిజికల్ స్ట్రెయిన్ని అలాగే స్ట్రెస్ని తగ్గించుకోవడం అనేది చాలా అవసరం. తద్వారా మనకు ఈ రెగ్యులర్గా ఒక రిలాక్సేషన్ కానీ మెడిటేషన్ లాంటివి చేయడం అవసరమే. అయితే ముఖ్యంగా మనం అనుకున్నట్టుగా ఈ ఫుడ్లో మార్పులు, తర్వాత ఫిజికల్ యాక్టివిటీ, దాంతోపాటుగా మనము వీటితో పాటుగా మనం తీసుకునే ఆహారాన్ని సెలెక్ట్ చేసుకోవడంలో ఖచ్చితంగా మనకి బ్లడ్లో కొలెస్ట్రాల్ తగ్గి ఫ్యూచర్లో ఆరోగ్యపరంగా బెటర్గా ఉంటూ హార్ట్ పరంగా ముఖ్యంగా ప్రాబ్లమ్స్ రాకుండా మనల్ని కాపాడుతూ ఉంటాయి.